విశాఖపట్నంలో వందల కోట్ల విలువైనటువంటి మధురవాడలో ఐటీ హిల్స్ లో భూమి కావాలా, భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన కావాలా, రాజమండ్రి ఎయిర్పోర్ట్ పక్కన కావాలా, లేదంటే మీరు అన్నట్టుగా కర్నూలు ఓర్వకల్లు పక్కన కావాలా, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పక్కన, మీకు ఎక్కడ ఏ భూమి కావాలన్నా కేవలం 99 పైసలే. కేవలం 99 పైసలు మాత్రమే. అది 1 ఎకరం కావాలన్నా, 10 ఎకరాలు కావాలన్నా, 50 ఎకరాలు కావాలన్నా, 100 ఎకరాలు కావాలన్నా కేవలం 99 పైసలే. కాకపోతే అందరికీ దొరకదండి ఇది అవకాశం. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. ఏంటి అంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి బినామీలో బంధువర్గము అయితేనే ఎలిజిబిలిటీ. వాళ్ళకి బస్టాండ్ కావాలన్నా, రైల్వే స్టేషన్ పక్కన కావాలన్నా, ఎయిర్పోర్ట్ పక్కన కావాలన్నా, అట్లా బస్టాండ్ స్థలమే కావాలన్నా, ఎక్కడ కావాలన్నా 99 పైసలకే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తంలో ఎక్కడ కావాలన్నా కూడా ఇస్తాం. దీనికి సంబంధించి జీవో ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎంత భూమి అయినా 99 పైసలే. జీవో నెంబర్ 32, జీఓఎంఎస్ నెంబర్ 32, 16/8/2025. నామినల్ ప్రైస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 99 పైసా. 99 పైసలు నామినల్ రేట్. 99 పైసలకు ఇచ్చేటట్టు మొత్తం భూమి. అది ఎకరం కాదు, ఎంటైర్ ల్యాండ్. మీకు 10 ఎకరాలు కేటాయిస్తే 10 ఎకరాలకి 99 పైసలే, 100 ఎకరాలు కేటాయించిన 100 ఎకరాలు 99 పైసలే. సో దాంట్లో ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక పాలసీని తీసుకొని వచ్చారు. దాని పేరే లిఫ్ట్. అంటే భూముల్ని లిఫ్ట్ చేసే స్కీమ్, భూముల్ని ఎత్తేసే కార్యక్రమం. దాని పేరే లిఫ్ట్, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్. లిఫ్ట్ పేరుతో ప్రత్యేక పాలసీని తీసుకొని వచ్చి ఊరు పేరు లేనటువంటి వరుస కంపెనీలాగా ఎట్లా ఉన్నాయో అలాంటి కంపెనీలకి 99 పైసలకి దోచిపెట్టడం కోసం కొత్తగా ఫార్చ్యూన్ 500 యూరప్ అనేది చెప్పి దాంట్లో ఉన్నటువంటి కంపెనీలకి 500 కంపెనీల్లో ఉంటే ఇస్తామని చెప్పారు. దాంట్లో అసలు 500 కంపెనీలు ఐటీకి సంబంధం లేని కంపెనీలు చాలా ఉన్నాయి. నాన్ ఐటీ సెక్టార్ కంపెనీలు లైక్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ. సో దాంట్లో సింగపూర్, స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి 36 కంపెనీలు ఏదైతే ఉన్నాయి దాంట్లో. అంటే ఎలా వాళ్ళు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. మొన్నటికి మనం చూస్తే ఏఎన్ఎస్ఆర్ అని చెప్పి బెంగళూరుకు సంబంధించినటువంటి ఏదైతే ఒక సంస్థకి 10 ఎకరాలు విశాఖపట్నం మధురవాడలో మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3లో 2.5 ఎకరాలు, నెంబర్ 4లో 7.29 ఎకరాలు, మొత్తంగా 10 ఎకరాలు 29 సెంట్లు. 10 ఎకరాలు 29 సెంట్లు, కేవలం 99%. ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 10 ఎకరాస్. దాదాపు ఎకరం 100 కోట్ల పైన ఉంటుంది అక్కడ. ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి అప్పచెప్పారు. అలానే చూస్తే కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి ఇదైతే ఎకరం 1.5 ఇచ్చారు. బట్ కపిల్ చిట్ ఫండ్స్ అనే వాళ్ళు వచ్చి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కడతారంట అక్కడ. దానికి అక్కడ 50 నుంచి 60 కోట్లు ల్యాండ్ వాల్యూ ఉంటే 50 నుంచి 60 కోట్లు, దాదాపు 70 నుంచి 100 కోట్లు ఉంది. అట్లానే సత్వా రియల్ ఎస్టేట్. సో వీళ్ళ ఇష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ బినామీ కంపెనీలకి దోచిపెట్టి రాష్ట్ర సంపదని దోచేసుకుంటున్నారనడానికి, వేల కోట్ల రూపాయల సంపదను. సో ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకుంటా ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇలా దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఇప్పుడు ప్రభుత్వ భూములని రేపొద్దున మన ప్రైవేటు భూములను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి మన భూములను కూడా లాక్కునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కొత్త పాలసీ అది. లిఫ్ట్ అయితే ఇది ఇంకో లిఫ్ట్కే లిఫ్ట్ అని ఇంకో పథకం పెట్టి మన ప్రైవేటు భూములను కూడా మొత్తం దోచేసినా కూడా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదనేది క్లియర్ గా కనపడతా ఉంది.